దీపిక డోంట్ వరీ యువర్ సేఫ్. నిన్ను కిడ్నాప్ చేశాడు, నేనే కాపాడాను. ఎవరు కిడ్నాప్ చేశారు? ఇంకెవరు? ఆ టీ మహేష్. ఈమెయిల్ చేశాడు, ఫాలో చేశాడు, కాలేజ్కి వచ్చాడు. వాడిని వదులుతానా? సరే, నువ్వు నాతో సేఫ్గా ఉన్నావని మీ మదర్కి ఫోన్ చేయి. అమ్మకా? అయ్యో ఏం చెప్పను. జరిగింది. అయ్యో తర్వాత ఇంక అమ్మ నన్ను కాలేజ్కి వెళ్ళనివ్వదు. ప్లీజ్ 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 నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను. నన్ను వీధి చివర డ్రాప్ చేసి ప్లీజ్, దీపిక కోసం ప్లీజ్. ఓకే ఓకే ఐ అండర్స్టాండ్. లేదండి ఏమీ ఎవరు చూడలేదు. కార్లో తీసుకెళ్లిపోయారు. మనిషి ఎవరో చూసారా? లేదండి. ఆ పర్సనల్ నంబర్ ని కొంచెం ఫ్రీగా ఉంచండి. డిమాండ్ చేయడానికి ఫోన్ చేస్తారు. కాల్ ట్రేస్ చేయమని చెప్పారా? కంట్రోల్ రూమ్ మెస్ వాళ్ళతోనే మాట్లాడాను. ఇలా చూడమా, అవును, అందుకే సుధారాణి. జాగ్రత్తగా ఉండాలనేది. పెప్పర్ స్ప్రే చేతిలో అవును, పెట్టుకొని కిడ్నాప్ అని ఆ కిడ్నాపర్స్ అనుకుంటున్నాను. మొహాన్ని కొట్టొచ్చు కదా. అమ్మాయి ఎప్పుడు చూసినా అయితే ఇంట్లో లేగదుల్లా గంతులేస్తూ ఉండేది. లేగదుడేంటి లేగదుడా? నడు రోడ్ లో అడ్డంగా తిరిగే గేదెలా ఎప్పుడు వచ్చావే? ఏంటమ్మా నువ్వు కనిపించట్లేదు, మేము అంతా టెన్షన్ గా ఉంటే సైలెంట్ గా వచ్చిన ఎప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? అమ్మా, ఎవరు నేను- నిన్ను కిడ్నాప్ చేసింది? పిఏ, దీపిక వచ్చిందని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఫార్మాలిటీస్ ఏమున్నాయో అవి చేయమనండి. Yes, madam. ఎలాంటి పనికి మళ్ళీ ఫార్మాలిటీస్ అక్కర్లేదు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. మరి? ఇది నా సెటప్. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాంలే అనుకుంటే కంటి నుంచి అసలు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నా గురించి ఇలాంటప్పుడు కూడా అమ్మలా ఆలోచించకుండా హోమ్ సెక్రటరీగానే ఆలోచిస్తున్నా. ఇప్పుడు కొట్టింది హోమ్ సెక్రటరీ కాదు, మీ అమ్మ. హాఫ్ డే వేస్ట్ నాకు. కిడ్నాప్ చేస్తావా? కిడ్నాప్ చంపేస్తాను నిన్ను. గిరిధర్ ఐ లవ్ యూ చెప్పుంటాడు, తను నో అని చెప్పుంటుంది. అందుకే కిడ్నాప్ చేశారు అయ్యగారు. జీకే వచ్చాడు. ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? టార్చర్ టార్చర్ చేస్తున్నారు సార్. షూ. సరే అక్కడి నుంచి మాట్లాడమా. అరిస్తే అందరికీ వినపడుతుంది. మొబైల్లో మాట్లాడమన్నాయా? ఓకే. ఐఎమ్ జీకే. తెలుసు సార్. 8 ఇంజనీరింగ్ కాలేజెస్, 2 మెడికల్ కాలేజెస్, ఎడ్యుకేషన్ రిఫార్మర్, సౌత్ ఇండియాలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. చెప్పండి. ఏం లేదు సార్, జీకే గారి కేసుని కోర్టులో డిపార్ట్మెంట్ కోసం మీరే డీల్ చేస్తున్నారు. 4 పేపర్లు తీసి 4 పేపర్లు మార్చి 4 పేపర్లకు కనిపించకుండా సబ్మిట్ చేశారంటే దాన్ని ఆధారంగా చేసుకుని మా లాయర్స్ వింగ్ మిగతా పని చూసుకుంటుంది. ఏమయ్యా, నీ కేసుకున్నదే 4 పేపర్లు, అంత క్లియర్గా ఉన్నాయి. ముందు వెనక ఆలోచించకుండా మీ శత్రువుని చంపడానికి ఆ అన్నారావుని పురమాయించారు. వాడు కూడా ఆలోచించకుండా చంపి అబ్స్కాండ్ అయ్యాడు. అక్కడే కదా కేసు పెద్దదైంది. చచ్చినోడు ఏమైనా సామాన్యుడా? సొసైటీలో పెద్ద వ్యక్తి, కమ్యూనిటీ పార్టీ లీడర్. అందువల్ల దక్షిణ రాష్ట్రాల జాతి గొడవలు ఎక్కువయ్యి పోలీస్ ఫైరింగ్, మీడియా హైపు, అసెంబ్లీ ఎంక్వైరీ అని కేసు చాలా స్ట్రాంగ్ అయిందయ్యా. ఇది చాలదన్నట్టు మీ వాడు సందర్భానుగుణంగా లోపలికెళ్ళి బెయిల్ మీద బయటికి వచ్చాడు. యు సీ, ద కేస్ ఇస్ వెరీ సెన్సిటివ్. ఈ టైంలో గనక అన్నారావు దొరికి జీకేని దేవుడే కాపాడాలి. మీరు తలుచుకుంటే కాపాడొచ్చు. మీ వాడిని మీడియా వాళ్ళు రౌండప్ చేసి బెన్నెలతో పొడుస్తున్నారు. ముందు వాళ్ళ దగ్గర నుంచి కాపాడు. హలో. హాయ్, నేను దీపిక. హాయ్ దీపిక. నువ్వేం చేస్తున్నావు? నువ్వా? ఏ నువ్వు రాబోను పిలవకూడదా? యూ కెన్ కాల్ మీ ఎనీథింగ్. నువ్వు రా అంటే వస్తాను, పో అంటే పోతాను. యు నో సంథింగ్? ఆ టీ మహేష్ లాక్కొచ్చి తుక్కు రేగొడుతున్నావు. ఆ ఏసీ అసలు లేని టీ మహేష్ ని తుక్కు రేపడుతున్నాడని చెప్తున్నాడు. ప్లీజ్ ఏసీ, పాపం ఎందుకు అతన్ని కొట్టడం? ఓకే, వద్దంటావా? పోనీ వేరేం చేద్దాం? కిడ్నాప్ కేసులు ఇరికించేద్దామా? ఎందుకు? నేను అమ్మ దగ్గర ఇరుక్కోడానికా? ఓ మై గాడ్, నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఎనీవే, మా అమ్మ దగ్గర నా గురించి చెప్పకుండా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. సీ యూ. ఏయ్, నువ్వు వెళ్ళిపో. ఇలా చూడు, నీకు దమ్ముంటే నా మీద కేసు పెట్టు, కోర్టులో చూసుకుందాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? కాపీ ఇవ్వు. ఏయ్, నీ టైం బాగుంది, నేను మంచి మూడ్ లో ఉన్నాను. వెళ్ళిపో. వెంగళప్ప, మంచి మూడ్ లో ఉంటే వదిలేస్తావా? చెడ్డ మూడ్ లో ఉంటే లోపలేస్తావా? పోయా. అరే ఏమిటయ్యా నువ్వు విషయం అర్థం చేసుకోకుండా? పోలీసు వాళ్ళకి 3 ముడుపులు ముఖ్యమయ్యా. నా షర్ట్ ఇవ్వయా, వెళ్తాను. ఇస్తా, నువ్వు ఎత్తు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.